ఒక పదవిపై ఆయన కర్చీఫ్ వేశారట. ఎవ్వరూ ఆశలు పెట్టుకోకుండా టవల్ కూడా వేసేస్తారట. ఆ ప్రాంతం వైపు ఎవ్వరూ లెగ్గు పెట్టకుండా ఎలాంటి పావులైనా కదుపుతారట. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆ పదవే విశాఖ మేయర్. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు సెటిల్ అయితే తాను తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలని భావిస్తోన్న గంటా సీనియర్ బయటకు మాత్రం అదేమీ లేదని, తొందర లేదని స్టేట్మెంట్లు వదులుతున్నారు. లోలోన మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అమరావతి పెద్దలను ప్రసన్నం చేసుకుని మా అబ్బాయి సంగతి కాస్త చూడండి అని సందేశాలు పంపే గేమ్ కు తెరతీస్తున్నారు. యువ నాయకత్వానికి టీడీపీ మొగ్గు చూపడం కూడా గంటాకు కలిసొచ్చే అంశం కావటంతో కుమారుడు రవితేజ జనంలో ఉండే విధంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విశాఖ మేయర్ పదవిపై వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలోనే గంటాకు ఉన్న పరపతితో పాటు అంగబలం, అర్ధబలం తోడవుతాయని భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా చూసుకుంటే భౌగోళికంగా, రాజకీయంగా విశాఖ ఇప్పుడు అత్యంత కీలక ప్రాంతమైంది. విశాఖను తమ ఖాతాలో ఉంచుకోవాలని వైసీపీ చేసిన ఎటువంటి ప్రయత్నమూ ఫలించలేదు. అయినా సరే ఆ పార్టీకి ఆశ చావలేదు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విశాఖ మేయర్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీని నిలువరించి విశాఖ మేయర్ తామే దక్కించుకోవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నప్పటికీ అల్టిమేట్ గా టీడీపీ అభ్యర్థే బరిలోకి దిగుతారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఆ సంగతి బాగానే అర్థం చేసుకున్న గంటా శ్రీనివాసరావు తన కుమారుడు గంటా రవితేజను ప్రొజెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. పైగా ఏమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నా లోలోన మాత్రం తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక యువ నాయకుడు ఫాదర్ ఆఫ్ సిటీ లేదా సిటీ మేయర్ అయితే ఉండే రాజకీయ భవిష్యత్తు ఏంటో గంటా సీనియర్ కు బాగానే తెలిసినందున ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారని, ఎంత ఖర్చైనా భరిస్తానని చెబుతున్నారని తెలుస్తోంది. విశాఖ మేయర్ అంటే ఏపీలోనే అతిపెద్ద స్థానం. ఒక విధంగా చెప్పాలి అంటే మంత్రి స్థాయి హోదా దీనికుంటుంది. ఇప్పటికే ఏడాదికి 5-6 వేల కోట్ల బడ్జెట్ జీవీఎంసీది. మరో 5 ఏళ్ల కాలం అంటే 10,000 కోట్ల దాకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జీవీఎంసీ చుట్టూ ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే ఐటీ పరిశ్రమలతో పాటు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. మరో 5-6 డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. దాంతో ఇంత భారీ బడ్జెట్ తో ఉన్న జీవీఎంసీ మేయర్ పోస్ట్ అంటే ఎంతో కీలకమైనదిగా అంతా భావిస్తున్నారు. అంతేకాదు ఏపీలోనే 120 వార్డులతో జీవీఎంసీ అతిపెద్ద కార్పొరేషన్ గా ఏర్పడనుంది. దాంతో విశాఖ మేయర్ మీద అందరి కన్ను ఉంది. విశాఖ లాంటి పెద్ద సిటీ మేయర్ కు ప్రోటోకాల్ పరంగానూ అనేక ప్రయోజనాలు, పబ్లిసిటీ వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరుంటుంది. అందుకే గంటా కుటుంబం విశాఖ నగర మేయర్ పదవిపై ఆశలు పెట్టుకుంది. ఒకసారి మేయర్ పదవి దక్కితే తర్వాత ఎమ్మెల్యే టికెట్ తీసుకోవచ్చని కూడా గంటా కుటుంబం అంచనా వేసుకుంటోంది.